వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. మనం ఈరోజు ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నామంటే తెలంగాణ చరిత్రలో ప్రధానంగా మనకు మరొక టాపిక్ అండి. టాపిక్ పేరు ఏంటిది అంటే ఇక్ష్వాకులు. దక్షిణ ప్రాంతాన్ని శాతవాహనుల తర్వాత పరిపాలించినటువంటి మరొక ప్రముఖ రాజవంశం ఏమిటి అంటే ఇక్ష్వాకులు. ఇప్పుడు మనము ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము అంటే ఇక్ష్వాకులు అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సార్ ఏ టాపిక్ అంటున్నామండి? ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు? మరి ఈ దక్షిణ ప్రాంతాన్ని వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు? ఈ దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజ్యవంశాల్లో ప్రముఖ రాజ్యవంశం ఏంటి అన్నప్పుడు చూడండి, మొదటగా ఇక్కడ పరిపాలించింది శాతవాహనులు. శాతవాహనుల యొక్క సామంతుడుగా ఉంటూ నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసిందే ఎవరు అంటే ఈ ఇక్ష్వాకులు. ఎవరంటామండి? ఇక్ష్వాకులు. ఓకేనా? మరి ఈ ఇక్ష్వాకులు రాజ్యాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసారు అనే ముచ్చట్ను ఇప్పుడు మనము చూడబోతున్నాం. రైట్, ఇక్ష్వాకులు రాజ్యాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేసారు అనే అంశాలని మనం చూస్తే ప్రధానంగా దీంట్లో మనం చూడాల్సింది ఏంటిది అంటే ఫస్ట్ ఇక్ష్వాకులు అంటే శాతవాహనులో చివరి రాజు ఎవరు? శాతవాహనులలో చివరి వాడు ఎవరు అంటున్నాము అంటే మూడో పులోమావి అనే వ్యక్తి. ఎవరంటున్నామండి? మూడవ పులోమావి గారు శాతవాహనులలో చివరి వాడు అని చెప్తున్నాం. శాతవాహనులలో చివరి వాడు ఎవరు అంటున్నా? మూడవ పులోమావి. ఓకేనా? మరి ఇతడి యొక్క సామంతుడిగా ఎవరున్నారు అంటే శ్రీ శాంతమూలుడు. ఎవరున్నారమ్మా? శ్రీ శాంతమూలుడు ఇతని యొక్క సామంతుడిగా ఉన్నాడు. మరి ఇతని యొక్క సామంతుడిగా శ్రీ శాంతమూలుడు ఉంటూ ఈ యొక్క మూడో పులోమావి యొక్క అసమర్థతను ఆసరాగా చేసుకొని ఆయన ఒక నూతన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. అంటే మూడో పులోమావి మీద ఎవరు దాడి చేసిరు? శ్రీ శాంతమూలుడు అనేవాడు మూడో పులోమావి మీద దాడి చేసి ఈ యొక్క దాడిలో మూడో పులోమావిని ఓడించాడు. ఎవరు ఓడిపోయారు ఇక్కడ? మూడో పులోమావి గారు ఇక్కడ ఓడిపోవడం జరిగింది అంటున్నాం. సార్ ఎవరు ఓడిపోయారు అంటున్నా? మూడో పులోమావి గారు. ఎవరి చేతిలో ఓడిపోయిండు అంటున్నా? శ్రీ శాంతమూలుడి చేతిలో మూడో పులోమావి గారు ఓడిపోయారు. ఇప్పుడు విజేతగా ఎవరు నిలబడ్డారు? విజేతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క శ్రీ శాంతమూలుడు అనే వ్యక్తి ఇక్కడ విజేతగా నిలబడడం జరిగినది అని చెప్తున్నాం. ఓకేనా? రైట్. మరి ఈ శ్రీ శాంతమూలుడు విజేతగా నిలబడ్డాడు కదా, ఇతడే ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు? ఈ యొక్క శ్రీ శాంతమూలుడు ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి శ్రీ శాంతమూలుడు ఏర్పాటు చేసినటువంటి నూతన రాజ్యమునే మనం ఏమంటాము అంటే ఇక్ష్వాక రాజ్యము అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటామండి? ఇక్ష్వాక రాజ్యము అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ ఇక్ష్వాకులు రాజ్యస్థాపకుడు ఎవరో మీకు అర్థమైంది. ఎవరండి? శ్రీ శాంతమూలుడు. వీళ్ళు ఎవరి యొక్క సామంతులుగా ఉన్నారు? శాతవాహనుల యొక్క సామంతులుగా ఉండి వీళ్ళు నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే ఈ యొక్క ఇక్ష్వాకులను గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు? ఓకేనా? ఇక్కడ రాయాల ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు? రైట్. టైటిల్ ఏంటిది అంటే ఇక్ష్వాక రాజ్యవంశం. ఏమంటున్నామండి? ఇక్ష్వాకులు. సార్ ఏం పేరు అంటున్నామండి? టైటిల్ ఇక్ష్వాకులు అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అంటే ఈ యొక్క రాజ్యస్థాపకుడు ఎవరిని గుర్తిస్తున్నాం అంటే శ్రీ శాంతమూలుడి గారిని ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నా. ఎవరిని? శ్రీ శాంతమూలుడిని ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపకుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్, మరి ఇక్ష్వాకులలో గొప్పవాడు ఎవరు? ఇక్ష్వాకులలో గొప్పవాడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్ష్వాకులలో గొప్పవాడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క వీరపురుష దత్తుడిని ఇందులో గొప్పవాడు అని చెప్తున్నా. సార్ ఎవరిని గొప్పవాడు అంటున్నా? వీరపురుష దత్తుడిని ఇక్కడ గొప్పవాడు అని చెప్పి పిలుస్తున్నా. మరి ఇక్ష్వాకులలో చివరి వాడు ఎవరు? ఇక్ష్వాకులలో చివరి వాడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్ష్వాకులలో చివరి వాడు ఎవరు అంటే ఈ యొక్క రుద్రపురుష దత్తుడు అని చెప్తున్నా. ఏం పేరు అంటామండి? రుద్ర పురుష దత్తుడు ఇందులో గొప్పవాడు అని చెప్తున్నాం.
సార్ ఏం పేరు అంటున్నారు? రుద్రపురుష దత్తుడు ఇక్ష్వాకులలో గొప్పవాడు అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఇక్ష్వాకులలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి, ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి ఎక్కడ? ఇక్ష్వాక రాజ్యంలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఎవరు అంటే ఏం పేరు చెప్పాలి? ఈ యొక్క రెండవ శాంతమూలుడు అని చెప్తున్నాం. ఏం పేరు అంటామండి? రెండవ శాంతమూలుడు ఇక్ష్వాక రాజ్యంలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి అని చెప్పి పిలుస్తున్నా. ఎవరిని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తి అంటున్నా? ఇక్ష్వాకుల్లో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే రెండవ శాంతమూలుడిని మనం గుర్తించడం జరుగుతుంది. సార్ ఎవరిని గుర్తిస్తున్నా? రెండవ శాంతమూలుడిని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఈ విధంగా ఇక్ష్వాకుల యొక్క రాజ్య స్థాపన జరిగింది. మరి ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమిటి? ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమిటి? ఇక్ష్వాకుల యొక్క రాజధాని, ఈ ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమిటి అన్నప్పుడు వీరికి రెండు రాజధానులు కలవు అని చెప్తున్నాం. సరే, ఒకటి వీరి యొక్క రాజధాని ఏమిటి అంటే విజయపురి అనేది ఇక్ష్వాకుల యొక్క రాజధానిగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఏమంటున్నామండి? ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏమిటి అంటున్నా? విజయపురి అని చెప్పి నేను పిలుస్తున్నా. ఓకేనా? మరి నెక్స్ట్ వీరి యొక్క రాజమతము ఏమిటి? ఇక్ష్వాకుల యొక్క రాజమతము ఏమిటి అన్నప్పుడు చూడండి, ఇక్ష్వాకుల యొక్క రాజమతముగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే వీరి యొక్క రాజమతము ఏమిటి అంటే ఈ యొక్క శైవం. ఏమంటున్నామండి? వీరి యొక్క రాజమతము యొక్క శైవము అని చెప్పి పిలుస్తాం. ఏమంటామండి? శైవము అంటాం. దీన్నే వైదికం అని చెప్పి కూడా పిలుస్తాం. అంటే రెండు మతాలు ఆదరించబడ్డాయి. ఓకేనా? వీరి యొక్క ఆరాధ్య దైవము ఎవరు? ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య దైవము ఎవరు అన్నప్పుడు ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య దైవముగా మనము ఎవరిని గుర్తిస్తున్నాము అంటే కార్తికేయ స్వామి. ఏం పేరంటామండి? కార్తికేయ స్వామి ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య దైవము అని చెప్పి గుర్తిస్తున్నాం. వీరి యొక్క ఆరాధ్య స్త్రీ దైవము, ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య స్త్రీ దైవముగా మనము ఎవరిని గుర్తిస్తున్నాం అంటే వెంటనే ఏం పేరు చెప్పాలి? ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య స్త్రీ దైవము హారతీదేవి అని చెప్తున్నా. ఏం పేరు అంటున్నామండి? హారతీదేవి అని చెప్పి పిలుస్తున్నా. సరే, ఏమంటున్నామండి? హారతీదేవి ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య స్త్రీ దైవము అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరిని అంటున్నామండి? ఇక్ష్వాకుల యొక్క ఆరాధ్య స్త్రీ దైవము ఎవరు అంటున్నామండి? హారతీదేవి అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ వీరి యొక్క ప్రసిద్ధ రాజలాంఛనం ఏమిటి? ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనం ఏమిటి అన్నప్పుడు చూడండి, ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనము ఏమిటి? ఎంత తెలుసా? ఎంతమందికి తెలిసి ముచ్చట? ఇక్ష్వాకుల యొక్క రాజలాంఛనము ఏమిటి అన్నప్పుడు వీరి యొక్క రాజలాంఛనంగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే సింహం అనేది వీరి యొక్క రాజలాంఛనం అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం సార్? సింహం అనేది వీరి యొక్క రాజలాంఛనముగా మనం గుర్తించడం జరుగుతుంది. ఎవరి యొక్క రాజలాంఛనం అంటున్నామండి? సింహము అనేది ఇక్ష్వాకుల యొక్క రాజ లాంఛనం అని చెప్పి పిలుస్తున్నాం. ఓకే, ఇది ఇక్ష్వాకులకు సంబంధించింది. మరి ఇక్ష్వాకుల యొక్క రాజ్యాన్ని అంతం చేసింది ఎవరు? వీరిని అంతం చేసింది ఎవరు అంటే వీరిని పతనంలోకి అంతం చేసింది ఎవరు అంటే పల్లవులు వీరిని అంతం చేయడం జరిగింది. ఎవరిని అంతం చేసిరు? ఇక్ష్వాకులను అంతం చేసిన వాళ్ళు, అంతమొందించిన వాళ్ళు ఎవరు అంటే పల్లవులు. ఎవరిని అంతమొందించిరు? ఇక్ష్వాకులను. సో ఇది మనకి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి చరిత్ర. ఇప్పుడు ఇక్ష్వాకులు అనగా అర్థం ఏమిటి? ఇక్ష్వాకులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ముచ్చట్లను కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? డన్. ఇప్పుడు నేను ఒక్కొక్క ముచ్చట్ను మీ ముందుకు తీసుకొస్తున్నా. రైట్, ఇక్ష్వాకులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? రైట్, ఇక్ష్వాకులు. ఓకేనా? ఇక్కడ రాస్తున్న చూడండి, ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే ఇది ఇక్షు అనే పదము నుండి ఇక్ష్వాకులు అనే పదం రావడం జరిగింది అంటున్నాం. సార్ ఏమంటున్నాం సార్? ఇక్ష్వాకులు అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్షు అనే పదము నుండి రావడం జరిగింది అంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్షు అనే పదం నుంచి రావడం జరిగింది అంటున్నాం. మరి ఇక్షు అంటే అర్థం ఏమిటి అంటే
ఇక్షు అనగా చెరుకు రసము అని అర్థము. ఏమంటామండి? చెరుకు అని అర్థంగా భావిస్తాం. ఇక్షు అంటే ఇంకా అర్థం ఏమిటి అంటే ఈ యొక్క స్వీట్ అంటారు కదా, రైట్, స్వీట్ అంటాం. దీన్నే ఇంకా ఏమంటాము అంటే తీయనిది అని చెప్పి కూడా మనం పిలుస్తాం. ఇక్ష్వాకులు అంటే అర్థం ఏమిటి అంటే ఇక్షు చెరుకు లేదా తీయనిది అని చెప్పి దీన్ని అర్థంగా భావిస్తారు. ఓకేనా? ఇంకా ఈ యొక్క ఇక్ష్వాకులు, ఇక్షు అనే పదం ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు కృష్ణానది పరివాహక ప్రాంతములో, సరే ప్రాంతంలో కృష్ణానది పరివాహక ప్రాంతముల, ఎక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళట అంటే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వీళ్ళు చెరుకు పంటను పండించేవారు అంటున్నాం. ఏ పంటను పండించేవాళ్ళు? ఈ యొక్క కృష్ణానది పరివాహక ప్రాంతంలో చెరుకు అనే పంటను పండించినందువల్ల వీరిని ఏమని పిలుస్తాము అంటే ఇక్ష్వాకులు అని చెప్పి పిలుస్తున్నాం. ఏ నది పరివాహక ప్రాంతంలో? ఈ యొక్క కృష్ణానది పరివాహక ప్రాంతంలో వీళ్ళు చెరుకు అనే పంటను పండించినందువల్ల వీరిని ఏమని పిలుస్తున్నాము అంటే ఇక్ష్వాకులు అని చెప్పి పిలవడం జరిగినది అని చెప్తున్నాం. మరి ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షమును తెలియజెప్పిన శాసనాలు ఏమిటి? ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షమును తెలియజెప్పినటువంటి శాసనాలు ఏమిటి? ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షమును తెలియజెప్పిన శాసనాలు ఏమిటి అంటే అల్లూరి శాసనం. సరే, ఏమంటున్నామండి? అల్లూరి శాసనము ఇక్ష్వాకుల గురించి తెలియజెప్పడం జరిగింది అంటున్నాం. రైట్, ఏమంటున్నామండి? ఇక్ష్వాకుల గురించి తెలియజెప్పిన శాసనం ఏమిటి అంటే అల్లూరి శాసనం అని చెప్పి పిలుస్తున్నాం. ఈ అల్లూరి శాసనం ఎవరి గురించి తెలియజెప్పింది అంటున్నా? ఈ యొక్క ఇక్ష్వాకుల గురించి తెలియజెప్పడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా? రైట్, ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షాన్ని ఈ యొక్క అల్లూరి శాసనం తెలియజెప్పడం జరిగింది. మరి ఈ అల్లూరి శాసనాన్ని చెక్కిచ్చింది ఎవరు అన్నప్పుడు వెంటనే మనం ఏం చెప్పాలి? ఈ యొక్క వీరపురుష దత్తుడు. సరే, ఏం పేరు అంటున్నా? వీర పురుష దత్తుడు. దేని ఎక్కించిండు అంటున్నా? అల్లూరి శాసనాన్ని చెక్కించడం జరిగింది. సరే, ఎవరు ఎక్కించిరు అంటున్నా? వీరపురుష దత్తుడు. ఏ శాసనాన్ని ఎక్కించినాడు అంటే అల్లూరి శాసనాన్ని వీరపురుష దత్తుడు చెక్కించిండు. ఇదే ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షమును గురించి తెలియపడం జరిగింది అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇక్ష్వాకుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు దోహదం చేస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి? ఇక్ష్వాకుల గురించి తెలుసుకోవడానికి దోహదం చేస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి? రైట్, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్ష్వాకుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి దోహదం చేస్తున్నటువంటి ఆధారాలు ఏమిటి అన్నప్పుడు ఒకటి ఏమంటున్నానంటే అల్లూరి శాసనం అని చెప్పి పిలుస్తున్నాం. సరే, ఏం శాసనం అంటున్నా? అల్లూరి శాసనం అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏం శాసనం అంటున్నామండి? అల్లూరి శాసనం అని చెప్పి పిలుస్తున్నా. ఓకేనా? రైట్, ఈ అల్లూరి శాసనం అనేది దేని గురించి తెలియజేస్తుంది? అల్లూరి శాసనం ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షమును తెలుపుతుంది. అంటే వాళ్ళు నాటిన వృక్షము కాదు నాయన, వారి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను గురించి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అనే ముచ్చట్లను గురించి ఇది తెలియజేస్తుంది. ఎవరు? అల్లూరి శాసనం. మరి ఈ శాసనం ప్రకారం, ఈ అల్లూరి శాసనం ప్రకారం ఇక్ష్వాక రాజులు ఎంతమంది? ఈ శాసనాన్ని మనం బేస్ చేసుకొని ఇక్ష్వాక రాజులు ఎంతమంది అంటే నలుగురు. ఎంతమంది అంటున్నామండి? నలుగురు పరిపాలించారు. ఆ నలుగురు ఎవరెవరు అంటే ఒక ఆయన పేరు ఏం పేరు అంటున్నామంటే శ్రీశాంతమూలుడు అని చెప్పి పిలుస్తున్నాం. సరే, ఎంతమంది వీళ్ళు? నలుగురు. ఒక ఆయన పేరు ఏం పేరు? శ్రీశాంతమూలుడు అని చెప్తున్నాం. ఓకేనా? రెండో వ్యక్తి ఎవరు? ఈ శ్రీశాంతమూలుడు యొక్క కుమారుడే, ఆయన పేరు ఏం పేరు? వీరపురుష దత్తుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటున్నా? వీరపురుష దత్తుడు అని చెప్పి పిలుస్తా ఉన్నా. ఓకేనా? ఏం పేరు సార్? వీరపురుష దత్తుడు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇతని యొక్క కుమారుడే మరొక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరు అంటే ఎహువల శాంతమూలుడు, లేదా అతడినే ఏమంటారు అంటే రెండవ శాంతమూలుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నాం సార్? రెండవ శాంతమూలుడు అని చెప్పి పిలుస్తున్నాం. మరి రెండవ శాంతమూలుడు యొక్క కుమారుడే ఎవరయ్యా అంటే అతడే నాలుగవ వ్యక్తి రుద్రపురుష. ఏం పేరు? రుద్రపురుష దత్తుడు అని చెప్పి పిలుస్తున్నా. సరే, ఏమంటున్నామండి?
రుద్ర పురుష దత్తుడు అని చెప్పి పిలుస్తున్నా. రైట్, ఇప్పుడు చెప్పండి, ఇక్ష్వాకుల యొక్క వంశవృక్షమును గురించి తెలియజెప్పిన శాసనాలు ఏమిటి అన్నప్పుడు ఒకటే శాసనం ఏంటిది? అల్లూరి శాసనం. దేని గురించి చెప్పింది? వారి యొక్క వంశవృక్షమును గురించి తెలియపడం జరిగింది. వారి యొక్క వంశవృక్షాన్ని గురించి తెలిస్తే మనము అందులో ఎంతమంది రాజులు ఉన్నారు? 4. ఈ 4 ఎవరెవరు? శ్రీశాంతమునుడు, వీరపురుషదత్తుడు, రెండవ శాంతమునుడు, రుద్రపురుషదత్తుడు. మరి ఈ 4 ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? ఈ 4 ఇక్ష్వాక రాజ్యాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే 100 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు వీళ్ళు? 100 సంవత్సరాలు వీళ్ళు రాజ్య పరిపాలన చేయడం జరిగింది. ఓసారి ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినారు వీళ్ళు? 100 ఏళ్ళు వీళ్ళు రాజ్య పరిపాలన చేయడం జరిగింది. ఎవరు? ఈ యొక్క ఇక్ష్వాకులు అనేవాళ్ళు. ఏ శాసనం ప్రకారం? ఈ యొక్క అల్లూరి శాసనం ప్రకారం అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక పోతే ఈ పురాణాల ప్రకారం పురాణాలు ఏమని చెప్తున్నాయి? ఇక్ష్వాకుల గురించి తెలియపినటువంటి మరొక ఆధారమే పురాణాలు. ఈ పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే, ఇక్ష్వాకులు అనేవాళ్ళు 7 రాజులు 100 సంవత్సరాలు పరిపాలించినారు అని చెప్పి మాట్లాడుతుంది. ఇది ఫ్యాక్ట్ అంతే, ఇది ట్రూత్. ఓకేనా? రైట్, ఇది నిజం. అంటే 4 పరిపాలించిన 100 ఏళ్ళు, ఇది మాత్రమే ఫ్యాక్టు. ఇప్పుడు పురాణాలు ఏం చెప్తున్నాయి? మరొక ఆధారం శాతవాహనుల గురించి తెలియపినటువంటి ఇక్ష్వాకుల గురించి తెలియపినటువంటి మరొక ఆధారం ఏమిటి అంటే పురాణాలు. ఈ పురాణాల ప్రకారం ఈ యొక్క ఇక్ష్వాక రాజులు ఎంతమంది అంటే 7 రాజులు ఇక్ష్వాక రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఎంతమంది రాజులు? 7 రాజులు ఇక్ష్వాక రాజ్యాన్ని పరిపాలించారు. మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 100 సంవత్సరాలు వీళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇక్ష్వాకులనే శ్రీ పర్వతీయులు లేదా ఆంధ్రులు అంటే ఆంధ్ర భృత్యులు అని చెప్పి పిలుస్తున్నాం. ఈ యొక్క పురాణాల ప్రకారం ఇక్ష్వాకులను మనం ఏమని పిలుస్తున్నాము అంటే, వీరినే శ్రీ పర్వతీయులు అని చెప్పి పిలుస్తారు. సరే, ఏమని పిలుస్తారు వీరిని? శ్రీ పర్వతీయులు అని చెప్పి పిలుస్తున్నాం. ఇక్ష్వాకులను ఏమని పిలుస్తున్నామండి? శ్రీ పర్వతీయులు అంటున్నాం. లేదా వీరినే ఇంకా ఏమంటున్నాము అంటే ఆంధ్ర భృత్యులు అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. సరే, ఏమని పిలుస్తున్నాం వీరిని? ఆంధ్ర భృత్యులు అని చెప్పి కూడా వీరిని పిలవడం జరుగుతుంది. శ్రీ పర్వతీయులు అంటున్నాం. లేదా వీరిని ఇంకా ఏమంటున్నామంటే ఆంధ్ర భృత్యులు అని చెప్పి కూడా పిలుస్తాన్నా. సరే, ఏమని పిలుస్తున్నా? శ్రీ పర్వతీయులు అంటున్నా, వీరిని ఆంధ్ర భృత్యులు అని చెప్పి కూడా పిలవడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం. యాక్చువల్లీ శాసనాల ప్రకారం 4 రాజులు పరిపాలిస్తే, ఈ యొక్క పురాణాల ప్రకారం ఎంతమంది పరిపాలించారు? ఈ యొక్క 7 రాజులు వీళ్ళు పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ ఈ ఇక్ష్వాకుల గురించి తెలుసుకునేందుకు మరొక ఆధారం ఉంది. అదేమిటి అంటే జైన ధర్మామృతం అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? జైన ధర్మామృతం అని చెప్పి మాట్లాడుతున్నాం. సరే, ఏం పేరు అంటున్నామండి? మరొక పుస్తకం పేరు జైన ధర్మామృతం అని చెప్పి పిలుస్తూ ఉన్నాము. రైట్, ఒక్కసారి చూడండి అమ్మా, ఏం పేరు అంటామండి? జైన ధర్మామృతము అని చెప్పి నేను మాట్లాడుతున్నా. రైట్, ఏమంటున్నాను సార్? ఒకసారి చెప్పండి. జైన ధర్మామృతం అంటున్నాం. మరి జైన ధర్మామృతం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే నయసేనుడు అనే వ్యక్తి. ఎవరు రాశారంటున్నామండి? నయసేనుడు అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది అంటున్నాం. సరే, ఏ పుస్తకాన్ని రాసిండు నయసేనుడు? జైన ధర్మామృతం అనే పుస్తకాన్ని నయసేనుడు అనేవాడు రాయడం జరిగింది అంటున్నా. ఏ పుస్తకాన్ని రాసిండు? జైన ధర్మామృతం అనే పుస్తకాన్ని నయసేనుడు అనేవాడు రాయడం జరిగింది అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం.